పార్టీ తొలి జాబితాను తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థులను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థులను ప్రకటించిన వారిలో ఒంగోలు నుండి దామచుల జనార్దన్, కొడపి నుండి డాక్టర్ డోలాబాల వీరాంజనేయ స్వామి, అద్దంకి నుండి గొట్టిపట్టి రవికుమార్, కనిగిరి నుండి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, పర్చూరు నుండి ఏలూరి సాంబశివరావు, ఎర్రగొండపాలెం నుండి గూడూరి ఎరిక్షన్ బాబు, సంతనూతలపాడు నుండి బిఎన్ విజయ్ కుమార్లను ప్రకటించారు. మిగతా 5 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అందులో ప్రధానంగా మార్కాపురం, గిద్దలూరు, కందుకూరు, చీరాల, దర్శి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జిల్లాలోని 12 నియోజకవర్గాలకు 7 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించారు. మిగతా 5 నియోజకవర్గాలలో ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆ నియోజకవర్గాలలో టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎక్కడ తమకు టికెట్లు రాకుండా పోతాయోనన్న ఆందోళన మొదలైంది. టెన్షన్తో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. జనసేన పార్టీకి 5 నియోజకవర్గాలలో ఎక్కడ ఒక చోట ఒక స్థానాన్ని కేటాయించనున్నారు. ప్రధానంగా జనసేన పార్టీ దర్శి లేదా గిద్దలూరు లేదా చీరాల నియోజకవర్గంలో పోటీ చేసేందుకు జనసేన అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఏదో ఒక స్థానంలో జనసేనకు టికెట్ కేటాయించనున్నారు.